ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరి ప్రదక్షిణ మొదలైంది. 32 కిలోమీటర్ల పాటు జరిగేటువంటి ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని ప్రస్తుతం అధికారులంతా కూడా అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం తొలిపావంచ వద్ద ఉన్నాం. తొలిపావంచ వద్ద సింహాద్రి అప్పనకు కొబ్బరికాయ కొట్టి తమ మొక్కులు చెల్లించుకుని భక్తులంతా కూడా ఇక్కడి నుంచి భారీ ఎత్తున 32 కిలోమీటర్ల పాటు కూడా ఇటు సింహాచలం తొలిపావంచ నుంచి అటు అడవవరం, ముడసర్లోవ, అదేవిధంగా హనుమంతవాక మీద నుండి మొత్తం వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణలో మొత్తం అంతా కూడా పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులంతా తరలి వస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి పెద్ద సంఖ్యలో సుమారు 10 లక్షల మంది వరకు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఈసారి కూడా అదే విధంగా హాజరవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 3000 మంది పోలీసులు నిఘా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు, కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ మద్దెలపాలెం. ప్రతి ఆట కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం? ఇది సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది? ఎంతమంది ఇయర్ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడే కొట్టేస్తాం, కొబ్బరికాయలు అన్ని వేస్ట్ గా అయిపోయింది, వాటర్ అంతా చాలా ఇదిగా అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ అది చాలా బాగా నచ్చింది. 32 కిలోమీటర్ల పాటు గిరి ప్రదక్షిణ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది యాక్చువల్ గా చేయడానికి. మధ్యలో కూడా చాలా ప్రసాదాలు అవన్నీ పెట్టడం, ఇంకా వాష్రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంది. ఇయర్ ఇంకా బాగుంది. సో చూడాలి. క్లైమేట్ కూడా చూసుకుంటే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. లాస్ట్ టైం చాలా ఎండగా ఉంది, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇది మనం చూస్తున్నాం. ముఖ్యంగా యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ గిరి ప్రదక్షిణ సంబంధించి భక్తులు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఏడాది కూడా ఒక నమ్మకంగా గోవిందనామ స్మరణను స్మరించుకుంటూ 32 కిలోమీటర్ల పాటు సింహాద్రి అప్పన్న కొండ చుట్టూ, సింహాచలం కొండ చుట్టూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు? నుంచా? మొత్తం చేస్తారా? 19వ సంవత్సరం. అమ్మా 19వ సంవత్సరం. ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మా పాపకు కూడా జాబ్ వచ్చింది. ఆ తండ్రి దైవాలు బాగానే ఎలా అనిపిస్తుందమ్మా 32 కిలోమీటర్లు? పర్వాలేదు నాన్న, గిరి ప్రదక్షిణ బాగానే పర్వాలేదు. ఆరోగ్యం కోసం పర్వాలేదు అన్ని. మరి ముందుకు ఎలా ఉంటుందో తెలియదు. భక్తుల నమ్మకం ఇది. ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేస్తే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళ నమ్మకంతో చేస్తున్న పరిస్థితికి మరోవైపు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎంతమంది బందోబస్తులు పరిస్థితి చేస్తున్నారు? ఇదంతా కూడా అడిగి మేడం ఇన్ఛార్జ్ మా మ్యామ్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి అంతా బాగానే నడుస్తుంది, అంటే పీస్ఫుల్ గానే నడుస్తుంది. ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ గా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతా సక్రమంగా అవుతుందని చెప్పేసి. గత ఏడాది కొన్ని చిన్న అవాంతరాలు ఏర్పడ్డాయి ట్రాఫిక్ నియంత్రణ గురించి సంబంధించి. అటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఏర్పాటు చేయకుండా ఎటువంటి ఏర్పాటు? ఈసారి లాస్ట్ టైం కూడా చేశాము. ఈసారి కూడా ఇన్ కోఆర్డినేషన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అలాగే ఎల్ఎన్ఓ డిపార్ట్మెంట్ సిపి సార్ గైడెన్స్ లో చేస్తున్నాము. సో బసెస్ ఎక్కడి వరకు, ఏ టైం వరకు అలాగే రన్ చేయాలి, అలాగే క్రౌడ్ ఏ డైరెక్షన్ లో మూవ్ చేయాలి, సఫిషియెంట్ రోప్ పార్టీస్ పెట్టుకున్నాము, బందోబస్తు కూడా పెట్టుకున్నాము. కమాండ్ కంట్రోల్ రూమ్స్ అనే ఎక్కడెక్కడే ఒక సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అలాగే 7 సబ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ వచ్చినా అలాగే మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అన్ని కూడా భక్తులు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ ఆడుకోవాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అంటే రూట్ మ్యాప్లు వీటన్నిటిలో కూడా ఎటువంటి ఇబ్బందులు, కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం 3000 మంది పోలీసులు ఈసారి మొత్తం బందోబస్తు విధుల్లో ఉంటున్నారు. ఇటు చుట్టుపక్కల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి పోలీసు బందోబస్తు అంతా కూడా పూర్తిగా తీసుకువచ్చి తొలిపావంచ వద్ద నుంచి మొదలవుతున్నటువంటి ఏదైతే ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి మొత్తంగా పోలీసు అధికారులు కూడా ఈ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత నడుమ ఈ గిరి ప్రదక్షిణ కొనసాగేలా చూస్తున్నారు. మరి గత ఏడాది కంటే ఈ ఏడాది
మరిన్ని లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న ఈ రోజు మధ్యాహ్నం నుండి వాస్తవంగా రథం ప్రారంభమవుతుంది. రథం ప్రారంభమైన తర్వాత దాని వెనక లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ పాల్గొంటారు. కానీ ఈ రోజు ఉదయం నుంచే వాతం కూడా సహకరించడంతో ఈ రోజు ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ సింహాచలం నుంచి. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులంతా కూడా తండోపతండాలుగా విచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తొలిపావంచి వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని గిరి ప్రదక్షిణకు సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరి గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి బారికేడ్లను ఏర్పాటు చేసి ఏదైతే ఈ 32 కిలోమీటర్ల పాటు కూడా జరిగేటువంటి గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసింది. మరి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తుల కోసం ఉచిత బస్సులు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే భక్తులంతా కూడా తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని లక్షలాది మంది భక్తులు ఈ రోజు ఉదయం నుంచి కూడా విచ్చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్వామివారి దివ్యరథం ప్రారంభమవుతుంది. దివ్యరథం ప్రారంభమయ్యాక మరికొంతమంది భక్తులు విచ్చేసే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది 7 లక్షల మంది సుమారు హాజరైనట్లు తెలుస్తుంది. మరి ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. 10 లక్షల మంది వరకు కూడా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. తొలిపావంచ వద్ద మనం చూస్తున్నాం. ఈ రోజు రేపు ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. కేవలం విశాఖ వాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తులు భక్తి శ్రద్ధలతో గోవింద నామ స్మరణలతో ఆ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేడం ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చి ప్రతి ఏడాది వస్తుంటారు? ప్రతి సంవత్సరం ఇది మూడోసారి. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే కాలి నొప్పులున్నా ఏమి అనిపించదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ నొప్పులు ఉండవు. భయం వేసి వస్తాను, చాలా చక్కగా చేసుకొని వెళ్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ తగ్గలేదు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంతా దేవుడి దయ. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. 32 కిలోమీటర్ల పాటు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామివారిని జపిస్తూ గోవింద నామ స్మరణని జపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున వృద్ధులతో పాటు మహిళలు యువత కూడా ఈసారి చాలా ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో భాగంగా పాల్గొంటున్నారు. మరోవైపు భక్తుల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ 50 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు రేపు కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈరోజు మధ్యాహ్నం స్వామివారి రథం ప్రారంభమవుతుంది. రథం ప్రారంభమైన తర్వాత మరికొంతమంది ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రతి గంట కూడా
ఆ భక్తులు తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని భక్తులంతా కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి డ్రోన్లు అన్ని కూడా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి బార్కెట్లను కూడా ఎక్కడికక్కడ పెట్టి తోపులాట జరగకుండా ఎక్కడికక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ప్రత్యేకంగా మనం చూస్తున్న సీసీ కెమెరా నిఘాలో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3,000 మంది పోలీసులు విధుల్లో ఈ రోజు ఉంటున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మనం చూస్తున్నాం. ఇటు ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మీదుగా భక్తులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు హనుమంతు వాక నుంచి కూడా వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లో ఇక్కడికి తొలిపావంచ వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకొని వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భారీ ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో స్వామివారి దివ్యరథం ప్రారంభం కాబోతుంది. 32 కిలోమీటర్ల పాటు కూడా ఈ రథం చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం చేసేందుకు భక్తులంతా కూడా భారీ సంఖ్యలో వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, సింహాచలం నుంచి.